సో ఫ్రూట్స్తో చేసే నా బర్త్డే స్పెషల్ కేక్ అనమాట. సో ఫ్రూట్స్ తోటి చూసి మంచి చెప్పు. థ్యాంక్ యూ. సో ఈరోజు నా బర్త్డే. ఇప్పుడైతే నా బర్త్డే సెలబ్రేషన్ ఉపవాసంతో విత్ ఫ్రూట్స్ అనమాట. ఫ్రూట్స్తో కేక్ కట్ చేసి మా పిల్లలకి తినిపిస్తాను. ఓకేనా? Ice in my veins, I've been driving this train. Years in this lane, there's no stopping this flame. Cause I came to the game and I changed it to play how I like, rearranged it to my own domain. Yeah, I got what it takes, made lots of mistakes, taking shots, skipping breaks, feeling lost, feeling great, popping off, singing straight, never stopped, never changed. All the squad here to play and I've got something. నువ్వు ఎవరానివా? రానివా? జ్ఞానివా? గ్రానివా? మేము రానివనుకున్నాము. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. అయితే ఈరోజు వచ్చేసి ఏంటంటే డే ఉంది. ఈరోజు స్పెషల్ డే ఏందో తెలుసా? ఏందిరా ఈరోజు? డాడీ హ్యాపీ బర్త్డే. ఎస్. సో చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు మా డాడీకి. హ్యాపీ బర్త్డే చెప్పు. ఇక్కడ చెప్పాలి, ఇక్కడ చెప్పు. చెప్పు 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 మంచి చెప్పు. థ్యాంక్ యూ. సో ఈరోజు నా బర్త్డే రోజు మీరు కేక్ కావాలని అడుగుతున్నారు అనమాట. సో కేక్ అయితే తీసుకొచ్చే పరిస్థితుల్లో లేము. ఎందుకంటే ఉపవాసం అనమాట, నాది ఉపవాసము. సో ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. సో అందుకని చెప్పేసి మేమైతే ఒక ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. ఫ్రూట్ కేక్. సో ఫ్రూట్తో ఒక కేక్ అయితే చేయబోతున్నాము. ఫ్రూట్ కేక్ అయితే ఈరోజు కట్ చేయబోతున్నాము. సో శివరాత్రి అనగానే శివరాత్రి రోజు మరి బర్త్డే వస్తే ఏం చేయాలి అనుకుంటే ఇలాగే చేయాలి. మరి ఇంకేం చేస్తాం, అంతే కదా. సో ఇక్కడ చూసారు కదా, అక్కడ ఒక వీడియో ప్లే అవుతుంది. ఆ వీడియో ఏంటో తెలుసా? మొన్న నైట్. సో మొన్న నైట్ మా అత్తగారింటి కాడే మా మిస్సెస్ వాళ్ళ అన్నది మ్యారేజ్ డే అయింది, యానివర్సరీ అయింది 25 yearsది. సో ఆ వీడియోనే ప్లే అవుతుంది అక్కడ. సో ఈరోజు అప్లోడ్ చేసాం అనమాట. వాళ్ళందరూ చూస్తున్నట్టున్నారు వీడియోస్. సో వీడియో అయితే మంచిగా పోతా ఉంది. అట్లాగే వీడియోకి అయితే లైక్ కొట్టండి, ఓకేనా? అట్లాగే దాంతోపాటు ఈ వీడియోకి కూడా లైక్ కొట్టండి. ఈరోజు శివరాత్రి పండుగతో నా బర్త్డే ప్రతి సంవత్సరం ఇట్లాగే చేసుకుంటాను అనమాట. సో ఎందుకంటే మనకు చిన్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అట్లాంటివి రాయలేదు. సో అందుకని చెప్పేసి నా బర్త్డే ఈ శివరాత్రి పండుగ రోజు చేసుకుంటాం అనమాట. సో ఈ శివరాత్రి పండుగ రోజు నేను పుట్టానంట. అందుకని ప్రతి శివరాత్రికి నా బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాను అనమాట, స్మాల్గా, వితౌట్ కేక్ అనమాట, ఉపవాసంతో. వీళ్ళకేమో కేక్ కావాలి. సో ఆ కేక్ ఈరోజు ఈవినింగ్ ప్రిపేర్ చేస్తాం. చూడండి ఆ కేక్ ఎట్లా ఉంటుంది అనేది, ఓకేనా? అమ్మా చెప్పు, డాడీకి బర్త్డే చెప్పు. సరే అయితే నీకు కేక్ కట్టు ఈరోజు, అంతే మరి. కుక్క లేదు, కిక్క లేదు, చిన్న కుక్క పిల్ల కావాలి, ఓకేనా? వీళ్ళకి ఒక కుక్క పిల్ల కావాలంట, డాగ్. అది ఆ డాగ్ కావాలంట వీళ్ళకి. దాని రేట్ అంటే ఎంత ఉంటుందో చెప్పండి ఒకసారి, మీకు తెలిస్తే. అది ఎక్కడ అమ్ముతారో కూడా చెప్పు, తీసుకుంటాం. చిన్న కుక్క పిల్ల పక్క తీసుకుందాం. థ్యాంక్ యూ. వీడు మా చిన్నగాడు గిట్ట బర్త్డే విషెస్ చెప్పిండు నాకు. ఈరోజు ఈవినింగ్ ఫ్రూట్ కేక్ కట్ చేద్దాం ఈరోజు, ఓకే? సో ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది అనమాట. అక్కడ చూసిరా, అది టైం 3 అవుతుంది. సో బయటికి వెళ్ళి కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొద్దాము. ఎందుకంటే మళ్ళీ ఫ్రూట్ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని కేక్ కట్ చేయాలంటే, కేక్ లాగా తయారు చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా. అందుకని చెప్పేసి ముందైతే ఒక ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చేద్దాము. ఫ్రూట్స్ తీసుకొచ్చి దాన్ని మంచిగా డెకరేట్ చేసి ఒక కేక్ లాగానైతే కట్ చేసేద్దాం, ఓకేనా? ఎస్, రెడీయా? పోదామా? లెట్స్ గో. ఎక్కడికి పోతున్నాం ఇప్పుడు మనం? ఫ్రూట్సా? ఓకే, ఫ్రూట్స్ తీసుకొని వచ్చేద్దాం, సరేనా?
ఓకే. ఎంత అది ఒకటి తక్కువ లేదా? అందరంట ఓ బిజీ 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 బిజీ. అమ్మ తీసుకుంటావు నువ్వు? ఏం తీసుకుంటావు? రేట్ ఎక్కువ చెప్తున్నావు, 100 రూపాయలు అంటుంది. అడుగు, ఇక్కడ అడుగుదాం. బాగా వేసుకో. బనానా వేసుకున్నా. వేసుకున్నాను, తీసుకున్నాను. చూపెట్టు. ఓకే. అన్ని కలిపి తీసుకుంటున్నావు కదా. వేరే తీసుకున్నాను. ఇదేముంది 50 రూపీస్ అంట. ఇదే తీసుకుందాం, బాగుంటాయి. ఇది తీసుకుందాం, బాగుంటుంది అన్న. తీసుకుందాం ఇది ఒకటి. పోదామా? ఇంకా తీసుకో, బాగా వేసుకో. ఇప్పుడు పోతూనే ఉంటాయి 7 రూపాయలకు బస్సులు. సో ఫైనల్గా పండ్లు అయితే తీసుకొని వచ్చినాం. ఇప్పుడు ఇవి పండ్లు, ఇవి అన్నమాట. ఓయ్ అమ్మ, ఘోరంగా ఉన్నాయి రేటు పండ్లకైతే. సో ఫ్రెండ్స్, ఇగో చూసిరు కదా, ఇప్పుడే బయటికి వెళ్ళి అయితే ఫ్రూట్స్ తీసుకొని వచ్చినాము. సో వీటితో అయితే ఇప్పుడు కేక్ అయితే చేస్తున్నాము. సో ఫ్రూట్స్తో చేసే నా బర్త్డే స్పెషల్ కేక్ అనమాట. సో ఫ్రూట్స్ తోటి చూసిరు కదా ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ. ఆరెంజెస్ ఉన్నాయి, గ్రేప్స్, బనానా, ఇంకోటి ఏంటి ఇగో ఈ బ్లాక్ గ్రేప్స్ ఉన్నాయి, ఇంకోటి ఖర్జూరం ఉంది, ఇది తర్బూజా, ఇగో వాటర్ మిలన్ ఉంది కదా. సో దీంతోనైతే మనమైతే కేక్ అయితే రెడీ చేసేద్దాము, ఓకేనా. సో ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అయిపోతుంది. సో ఇప్పుడే తీసుకొని వచ్చినాం అనమాట. తీసుకొని వచ్చి మంచిగా వాష్ చేసినాము. సో దీన్ని అయితే ఇప్పుడు మనం కేక్ అయితే ప్రిపేర్ చేసేద్దాం. ఇప్పుడు చూసిరు కదా, ఇప్పుడైతే మనం కేక్ని అయితే ఫస్ట్ ప్రిపేర్ చేస్తున్నాము. ఫస్ట్ కేక్కి సంబంధించి వాటర్ మిలన్ తీసుకున్నాం అనమాట. సో ఈ వాటర్ మిలన్ తోటి అయితే ఇప్పుడు కేక్ అయితే కట్ చేసేద్దాము. సో కేక్ మన బ్రెడ్ లాగా ఉంటుంది కదా, ముక్కలు పెద్ద పెద్దగా. సో బ్రెడ్ లాగా అయితే దీంట్లోంచి తీసేద్దాం మొత్తము, ఓకే. ఇట్లా మనం మొత్తం దీన్ని అయితే ఇట్లా లేయర్ల కింద చేసుకొని, ఇది ఉంది ప్లస్ ఇంకోటి ఇటు ఉందన్నమాట వాటర్ మిలన్. సో ఇది యూజ్ చేసి మనం అయితే కేక్ లాగా అయితే తయారు చేసేద్దాము. సో ముందైతే ఇవన్నీ పీసెస్ కట్ చేసుకుంటాను, ఓకే. పీసెస్ కట్ చేసుకొని అప్పుడు కేక్ అయితే పెట్టేస్తా, ఓకే. I work hard each and every day. I get lost in the words I say. I don't push pause, no I push play. I won't stop till I make a change. I withdraw on the things I make. I turn flaws into flawless traits. I build tall, never capped in space. I won't stop till I hear him say, oh, oh, la 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 la. And I'm up again. I got tired eyes, need a cup of blend. That's right, in the AM, that's my only friend. No light, just the sun coming up on the horizon. I lose track of time, yeah, I move fast and climb a new class divine. Yeah, true passion shines, and I'm through past
passing time. I choose stacking dimes. You snooze half the time while I move passing by. I work hard each and every day. I get lost in the words I say. ఫ్రెండ్స్ ఇవి ఫైనల్గా అయితే మన కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా శివరాత్రి కాబట్టి మన కేక్ ఏం తీసుకురాలేదు, ఫ్రూట్స్తోనే రెడీ చేసినాం, చూసిరు కదా. సో ఈ ఫైనల్ కేక్ అయితే రెడీ అయిపోయింది. అట్లాగే ఖర్జూరం, సో శివరాత్రి స్పెషల్ ఖర్జూరంతోనే ఒక్క పొద్దు ఇడవాలి కాబట్టి ఈరోజు మేము ఉపవాసం ఉన్నాం, ఒక్క పొద్దు. సో ఒక్క పొద్దు ఉన్నాం కాబట్టి ఇట్లా కేక్ అయితే ప్రిపేర్ చేసి ఇంకా ఈ కేక్ అయితే కట్ చేస్తున్నాము, ఓకేనా. సో ఇప్పుడైతే నా బర్త్డే సెలబ్రేషన్ ఉపవాసంతో విత్ ఫ్రూట్స్ అన్నమాట. ఫ్రూట్స్తో కేక్ కట్ చేసి మా పిల్లలకి తినిపిస్తాను, ఓకేనా. పడుకోమ్మా. చాలా 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 హ్యాపీ బర్త్డే చెప్పు డాడీకి. హలో మేఘా అమ్మ అమ్మా. Yes. May God bless to Yes. the gifts of salvation. Yes. When you have in So final గా many more happy returns of the day. God bless you, my dear dad. నేను ఖర్జూరం తింటున్నా, ఎందుకంటే ఉపవాసం కాబట్టి ఫస్ట్ ఖర్జూరం తింటున్నా. ఖర్జూరం తిన్నాక అవి తినేద్దాం. ఫ్రూట్ కేక్ అన్నమాట ఇది. ఓకే. ఓం నమ శివాయ చెప్పు. ఓం నమ శివాయ చెప్పు. ఓం ఓం నమ శివాయ. ఇది కేక్. మా పిల్లలు ఒక పొద్దు చేసారు. నువ్వు ఇది తినొచ్చా ఫ్రూట్స్? కాదు ఏదైనా తినొచ్చాను. ఏం కాదు, నేను అయిపోయిందిలే కానీ ఇది ఖర్జూరం తిను ఫస్ట్. ఇగో నా అవును కూర్చోయిగా, నా బర్త్డే రోజు ఇంటికి వచ్చిండు. ఇగో ఇగో ఈమె పూలమే, మా ఇంట్లో పూలట మేమే. మా ఇంటి పూల మనిషి అనమాట. అయ్యో థ్యాంక్ యూ. అట్లా కిందికి అది కట్ చేయాలి. అవి మిగతా బనానా తీసుకోండి. బనానా తీసుకోండి, బనానా తినాను. బనానా పెట్టు పెట్టు. అరే పెట్టింది. ఎట్లా మా ఫ్రూట్ కేక్ ఎట్లా ఉంది? ఫ్రూట్స్ కేక్. ఓకే. అవును, ఈరోజు బ్లాక్ డ్రెస్ వేసుకోవద్దంట. బ్లాక్ డ్రెస్ ఓకే. ఇద్దరం వేసుకున్నాం. సో శివరాత్రి రోజు వేసుకోవద్దా? మనకి ఎట్లా పండగ లేదుగా, ఏం కాదు. ఏం తింటున్నావు? డేట్ ఫామ్సా? పామ్స్, ఖర్జూరం పండ్ల. ఖర్జూరం పండ్ల అంటే తిన్నారు. తీసుకో తీసుకో. అటుపండ్లు తినొచ్చు. అటుపండ్లు తీసుకో, సంతలో తీసుకో. థ్యాంక్ యూ. నిజంగా ఇప్పుడు వండుకున్నాను అనుకో మోషన్స్ పెడతాయి. డాడీ అప్పుడు నేను కింద ఉన్నప్పుడు మెలుకుంటే మస్తు 2 days శివరాత్రి పండ్లు ఉపవాసం ఉండకుండా ఎవరైతే తింటారో వాళ్ళు ఖచ్చితంగా మెలుకుండాలి. ఏముంది మీ మమ్మీని అడగాలనా?
మరి ఉపవాసం లేవు కాబట్టి పండ్లు తిన్నావు కాబట్టి మోషన్స్ పెడతాయి. అందరు మెలుకుండాలి, జాగారం చేయాలి నైట్ అంతా. ఇక చెస్ ఉంది కదా, చెస్ ఆడుకుంటూ కూర్చోరు కదా తెలందాక. అంకుల్ వచ్చింది కదా. ఏ నువ్వు నీకు వచ్చా చెస్? నీకు వచ్చు. అరే కనే నీకు వచ్చారా చెస్? ఎవరి దగ్గర నేర్చుకున్నావు? అక్క నేర్పించిందా? తర్వాత వచ్చిందా? ఓకే. అమ్ములు ఏందిరా అది? అది వాటర్ మిలన్. అది వాటర్ మిలన్ రింగ్. ఓకే అట్లా ఇంతకు చెస్ లో ఛాంపియన్స్ ఎవరిల్లు? నువ్వెవరు? రాణి. యువరాణియా? నువ్వు యువరాణివా? రాణివా? జ్ఞానివా? గ్రానివా? మేము రాణివి అనుకున్నాము. నువ్వు గ్రానివా? ఓకే ఓకే. తీసేది ఇగో ఫ్రెండ్స్, ఇగోది మా పాప నా బర్త్డే స్పెషల్ అని చెప్పేసి బర్త్డే గిఫ్ట్ తెచ్చింది. గిఫ్ట్ ఏంటంటే చాక్లెట్ తెచ్చింది. అది నా కోసం కాదు, వాళ్ళు తినడానికి తెచ్చుకోరు అనమాట. పేరుకి మాత్రం నాకు గిఫ్ట్, వాళ్ళు తినేది మాత్రం వాళ్ళే. అందుకనే వాళ్ళు గిఫ్ట్ చూడే మరి ఏరి కోరి మరీ తెచ్చుకోరు గిఫ్ట్. ఒకసారి చూపెట్టదు ఏం గిఫ్ట్ తెచ్చుకో. ఇది చాక్లెట్ తెచ్చిర్రు అనమాట. ఏందని? ఏం చాక్లెట్? డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ అంట. సో అది వాళ్ళు తినడానికి తెచ్చిర్రు, నా గిఫ్ట్ ఇచ్చి వాళ్ళు తింటారంట. చూసిర్రు ఎంత ప్లానింగ్ ఉందో వీళ్ళది. ఓకే ఇగో ఇగో నా బర్త్డే స్పెషల్ గిఫ్ట్ అనమాట ఇది. మా పిల్లలు ఇచ్చిర్రు, మా పిల్లలు ఇచ్చారు గిఫ్ట్ ఇది. ఓకేనా? ఇంకా నేను ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు తింటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నా గిఫ్ట్ ఇచ్చినందుకు. ఏమైంది ఏమైంది ఏమైంది? మొత్తం వాళ్ళే తింటారు నా. ఓకే ఓకే. ఏ ఆమె కీయను కొట్లాడుకురా ఇప్పుడు. అవును ఆమె ఇప్పిన తర్వాత మనం ఇది అమ్ముకో ఇప్పని. ఓకే, అందరికి ఇచ్చేసి నాకు ఒక ముక్క. మీకు కొంచెం కొంచెమే గిఫ్ట్ నాది కాబట్టి మీకు కొంచెం కొంచెమే. అయ్యో గిఫ్ట్ తెచ్చిరు మళ్ళా. ఏం గిఫ్ట్? మళ్ళీ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తా. ఇంకా ఫ్రూట్ తెద్దాం. ఓకే, ఇవి చాక్లెట్ ఫర్ మీ అంట. ఇంకా ఓకే ఇవాడిది నీకు ఒకటి. ఓకే ఇక అట్రా నీకు ఒకటి. ఇగో నీకు ఒకటి. నర్సింగ్ నువ్వు చాక్లెట్ తినొచ్చా? తినా? మమ్మీకి అయిపోయి మమ్మీకి ఒకటి పెట్టు. ఆమెకు ఒకటి. ఇవి పట్టుకో, నేను తింటా. ఇది నాకు ఒకటి. How is this? సూపర్. ఇది మొత్తం నాకే.
Cause I came to the game and I changed it to play how I like, rearranged it to my own domain. Yeah, I got what it takes, made lots of mistakes, taking shots, skipping breaks, feeling lost, feeling great, popping off, singing straight, never stopped, never changed. All the squad here to play and I've got something to say, yeah. ఇగో ఈ పిల్లలందరూ శివరాత్రి రోజు పండ్లు తిన్నారు. నైట్ అంతా జాగారం ఉండాలంటే ఉండరంట. నైట్ జాగారం ఉండకపోతే మోషన్స్ పెడతాయి కదా, పండ్లు తిన్న వాళ్ళందరికీ. అందుకే పండ్లు తిన్న వాళ్ళందరూ మేల్కొండాలని చెప్తున్నా వాళ్ళకి. అది ఒకవేళ మేల్కుంటే స్కూల్కి పోరంట కదా. వీళ్ళు ప్లాన్ చేసుకోరనమాట. ఒకవేళ పండ్లు తినకపోయినా కానీ జాగారం అయితే ఉంటారంట, ఎందుకంటే రేపు స్కూల్కి పోకుండా ఉంటుందని. అది వీళ్ళ కథ. సూపర్, అంత టాలెంటెడ్ పర్సన్సే. సో ఫ్రెండ్స్, ఇది మా శివరాత్రి వీడియో. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, అలాగే వీడియోలో అంతా కామెంట్ చేయండి. ఓకేనా? మన ఛానల్లో కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు